ఈ వీడియో స్పెషల్‌గా చెల్లెళ్ళకి డెడికేట్ చేస్తున్నా. ఎందుకు అనంటే వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉంటాయో తెలుసా? ఇంట్లో పుడితే సింగిల్‌గా కూతురుగానైనా పుట్టాలి. లేదు అనంటే అక్కలాగానైనా పుట్టాలి గానీ, ఈ చెల్లిలాగా మాత్రం అస్సలే పుట్టకూడదు. ఎందుకంటారా? ఇంట్లో చిన్న కూతురులాగా పుడితే అయ్యవకు గారాబమేమో గానీ, ఈ అక్కలకి, అన్నలకి ఉంటామే ఆళ్ళకి అస్సలే గాదు. వాళ్ళెప్పుడు మనకి బద్ధశత్రువులే. సరే పోనీలే మా అక్కే గదా! రేపో మాపో పెళ్లి చేసుకొని ఎళ్ళిపోతుంది అని అనుకునేలోగే మంచిగా అత్తగారింటికి పోయినంక గూడా అబ్బా! రావచ్చు గదే, అబ్బా! రావచ్చు గదే అని తీసుకెళ్ళినట్టే తీసుకెళ్ళి ఇంట్లో సర్వం పనులు చేయించుకుంటారు. ఇదంతా చాలదన్నట్టు వాళ్ళకు పిల్లలు పుట్టాక కూడా పిన్ని దగ్గరికెళ్ళమ్మా, పిన్ని దగ్గరికి అని మన దగ్గరికే పంపించి వాళ్ళ ముక్కులు, మూతులు, ముడ్డిలు అన్నీ మనతోటే కడిగిస్తారు. ఇటు అమ్మ నాన్నకి చేయాలి, అటు అక్కకి చేయాలి, ఇటు అక్క పిల్లలకి చేయాలి. ఇదంతా చేశాక కనీసం మనల్ని గుర్తిస్తారా అంటే, "ఆ! ఏం చేసావే సింగిల్‌గా ఉన్నావు. హ్యాపీగా రెడీగా అవ్వచ్చు, హ్యాపీగా ఉండొచ్చు. నీకేమైందిలే" అని మీదికెళ్ళి పైగా పెద్ద పెద్ద డైలాగులేస్తారు. కానీ ఎక్కడుండిందండి? అందరికి చేసి పెట్టడాలే సరిపోతుంది. కానీ ఏం చేస్తాం? ఇంకా అందరూ మనవాళ్ళే కదా అని అడ్జస్ట్ కావాల్సిందే. కానీ ఏ మాట కా మాట అక్క కంటే అక్క పిల్లలతో మాత్రం చాలా మంచి బాండింగ్ ఉంటది పిన్ని వాళ్ళకి. ఆ అదృష్టమే వేరు. ఇలాంటి బాధితులు ఎంతమందున్నారో వీడియో కనుక చూస్తే తప్పకుండా లైక్ చేసి కామెంట్ అయితే చేయండి. ఇక వీడియో విషయానికి వస్తే మొన్న వెంకటేశ్వర స్వామి పూజ కోసం నేనైతే మోతీచూర్ లడ్డు ఇంకా పూర్ణాలైతే చేసుకుంటున్నాననమాట. చాలా టేస్టీగా వచ్చాయి. రెసిపీ కావాలి అంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ అయితే చేయండి. వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి. అవును ఇంతకీ మీ ఇంట్లో మీరు అక్కనా? సింగిలా? లేవంటే చెల్లినా? తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి. థాంక్ యూ.